హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సెకండ్ ఎలిమినేషన్ కూడా అయిపోయింది. పృథ్వీ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. పృథ్వీ ఎలిమినేట్ అయ్యే ముందు కూడా హౌస్ లో సత్తా చూపించే వచ్చాడు టాస్క్ లో. ఆ టాస్క్ ఏంటన్నది మాట్లాడుకుందాము. పృథ్వీ ఎలిమినేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. పృథ్వీ అయితే టాప్ 5 డిజర్వింగ్ కంటెస్టెంట్, బట్ ఎలిమినేట్ అయిపోయాడు. బట్ అవినాష్ కి పృథ్వీకి ఓటింగ్ డిఫరెన్స్ ఉందా లేదా అంటే బాటమ్ 2 లో ఉన్నాడా పృథ్వీ, బాటమ్ 3 లో ఉన్నాడా అన్నది ఖచ్చితంగా నాగార్జున గారు చెప్తేనే బాగుంటది. అటు పృథ్వీ ఫ్యాన్స్ కానీ ఇటు అవినాష్ ఫ్యాన్స్ కానీ కొంచెం మనశాంతిగా ఉంటది. చెప్పడమే కరెక్ట్. సో అది చూద్దాం చెప్తారా లేదా అన్నది. పృథ్వీ బాటమ్ 3 లో ఉన్నాడా 2 లో ఉన్నాడా అన్నది. సో దాని గురించి మాట్లాడుకుందాం. సెకండ్ ప్రోమో తేజ బిహేవియర్ మీకు ఎలా అనిపించింది? ఏకంగా గౌతమ్ గుండెల మీద బాది మరీ చెప్తున్నాడు. ఎంత వర్స్ట్ అసలు. మీకు ఎలా అనిపించింది ఆ బిహేవియర్? ఇక్కడ తేజ ఏమంటాడంటే తన మనస్సాక్షికి తెలుసు. అసలు ఏంటి అసలు తేజ ప్రాబ్లం? తను ఏమన్నా తెగ హెల్ప్ చేసేసాడా గౌతమ్కి? అసలు గౌతమ్ ఎందుకు తేజకి హెల్ప్ చేయాలి? గౌతమ్ బాధలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇల్లు కూర్చున్నాడా? నాగార్జున గారు ఆ షటప్ అని తిట్టారు కదా గౌతమ్ని. ఆ షటప్ అని తిట్టినప్పుడు ఒంటరిగా కూర్చుని ఏడ్చాడు గౌతమ్. ఆ నైట్ మొత్తం అంతా అయిపోయాక నువ్వు ఉన్నావా పక్కన? శుభ్రంగా బయట జోకులు వేసుకుంటూ కూర్చున్నావు. వెళ్ళావా గౌతమ్ దగ్గరికి? పక్కన పృథ్వీ నిఖిల్ ని ఆ రోజు ఏదైతే నామినేషన్స్ లో నిఖిల్ డౌన్ అయ్యాడో వెళ్లి పృథ్వీ కూడానే ఉన్నాడు నిఖిల్ తో. అది ఫ్రెండ్షిప్ అంటే. నిఖిల్ తోనే ఉన్నాడు. అండ్ నిఖిల్ ఒకవేళ నేను తప్పు చేశానా అని అంటుండే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వేమైనా తప్పు చేసావా? నువ్వేమైనా కావాలని చేసావా? తిరిగి నిఖిల్ ని ఆ రేంజ్ ఫ్రెండ్షిప్. అది ఫ్రెండ్షిప్ అంటే నిఖిల్ది, పృథ్వీది. దాన్ని ఫ్రెండ్షిప్ అంటారు. అది లాయల్టీ అంటే. ఈవెన్ ఇప్పుడు కంటెండర్షిప్ లో నిఖిల్ కావాలంటే పృథ్వీ కోసం పోరాడొచ్చు, కానీ పృథ్వీ మాట ఎత్తలేదు. దానికోసం పృథ్వీ కోపం కూడా వచ్చింది. కోపం కూడా కాదు, ఎందుకు అలా చేసావు అంటే నేను ఏడిస్తే ఇప్పుడు తేజ ఏడ్చాడు కాబట్టి తేజకి ఇచ్చేసావు, నేను ఏడిస్తే నేను ఏడవలేదు కాబట్టి అదే తప్పు అయిపోయింది అన్నాడు. అక్కడితో వదిలేశాడు. కానీ ఇంత కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిఖిల్ కోసం బ్యాక్ బిచ్చింగ్ చేయడం కానీ ఏం చేయలేదు. అది ఫ్రెండ్షిప్ అంటే. ఈ రోజు ఎలిమినేట్ కూడా అయిపోయాడు పృథ్వీ. మేబీ ఒకవేళ నిఖిల్ పృథ్వీ కోసం స్టాండ్ తీసుకుని తేజ ఆల్రెడీ బ్లాక్ బ్యాడ్జ్ రావాల్సిన కంటెస్టెంట్, తనకెందుకు మనం డైరెక్ట్ కంటెండర్ ఇవ్వాలి, పృథ్వీకి ఇద్దాము, పృథ్వీ కష్టపడి ఆడాడు అని చెప్పేసి పృథ్వీ గారికి వచ్చి అలా నిఖిల్ చేసి ఉంటుంటే మేబీ ఇప్పుడు ఆ టికెట్ టు ఫినాలే పృథ్వీకి వచ్చి ఉండేదేమో. ఆ టాస్క్ పృథ్వీ బాగా ఆడి టికెట్ టు ఫినాలే గెలుచుకునేవాడేమో. చెప్పలేం కదా. అయినా ఇంత లేదు. పృథ్వీకి ఇంత కూడా నిఖిల్ మీద కోపం లేదు. దాన్ని ఫ్రెండ్షిప్ అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ తేజ గౌతమ్కి ఉద్ధరించిందే లేదు. ఆ టీ షర్ట్ టాస్క్ లో కరెక్ట్ గా వచ్చి నీ చేతిలో పడింది ఆ టీ షర్టు, గౌతమ్ టీ షర్టు. దాని మీద పడుకుని దాన్ని కాపాడడం మానేసి శుభ్రంగా లేచిపోయి దాని స్టిక్కర్ అన్ని ఇప్పేసి ఇలా పట్టుకున్నావు అంటే నువ్వు చెప్పడానికే పట్టుకున్నావు. ఈ లోపు వేరే వాళ్ళు లాక్కున్నారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత నేను ప్రొటెక్ట్ చేయడానికి చేశాను అని చెప్పేసి అబద్ధాలు ఆడేవు. ఏ విషయంలో సపోర్ట్ చేస్తాడని గౌతమ్ ఇంకా అతనికి ఆ ఫ్యామిలీ వీక్ కోసము నేను మీ మదర్ రావాలని ఇలా కోరాను రా అంటే నువ్వేంటి అందరు హౌస్ అంతా సపోర్ట్ చేశారు అంటున్నాడు. లైవ్ లో మనకి ఎపిసోడ్ లో వేయలేదు. నువ్వేంటి హౌస్ అంతా సపోర్ట్ చేశారు ఆ రోజు మా మదర్ కోసం. ఇది మాటలు. మరి శాండ్ టాస్క్ లో నిన్ను హౌస్ అంతా సపోర్ట్ చేశారా? శాండ్ టాస్క్ లో నీ దాంట్లో వేసాడా గౌతమ్? ఓన్లీ పృథ్వీ దాంట్లోనే వేసాడు. పృథ్వీ దాంట్లోనే ఎందుకు వేయాలి? అండ్ తన సోలో గేమ్ కాదు అని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటే నీ దాంట్లో వేయాలి. ఆ రోజు పృథ్వీ దాంట్లో వేయకూడదు. ఎందుకంటే పృథ్వీ దాంట్లో వేసుకుంటే గ్రూప్ గేమ్ అయిపోతుంది. కాబట్టి తన సోలో గేమ్ అని వీళ్ళ లెక్క ప్రకారం సోలో గేమ్ అని ప్రూవ్ చేసుకోవడానికి పృథ్వీ దాంట్లో వేసుకోకుండా తేజ దాంట్లో వేయాలి. వేసాడు. అలాగా కావాలని కక్కేస్తున్నాడు విషయం. 3 రోజుల నుంచి అసలు ఏ రకంగా తేజకి ఇవ్వాలబ్బా? ప్రేరణని పక్కన పెట్టి, ప్రేరణ ఏమో సెకండ్ ప్లేస్ లో ఉంది 2 టాస్కుల్లో. ఈ పిల్లోడు ఏదో అఖిల్ సార్థక్ వాళ్ళు ఆ విష్ణు మీద బయాస్నెస్ తో విష్ణుకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. కానీ అక్కడ విష్ణుకి అన్యాయం జరిగింది. బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాల్సింది ఈ తేజకి. 2 టాస్కులు సరిగ్గా ఆడలేదు. బ్లాక్ బ్యాడ్జ్ రావాల్సిన వ్యక్తికి ఇవ్వలేదంట. మళ్ళీ తినంటే డిజర్వింగ్ అంట. డిజర్వ్ గురించి మాట్లాడతాడు. విషయం కక్కేస్తున్నాడు. ఏంటో ఎక్స్పోజ్ చేసేస్తాడంట. ఎక్స్పోజ్ చేయడం మాట పక్కన పెట్టు, కామెడీ పీస్ అయ్యాడు ఈ 2 రోజుల్లో. ఈ 2 రోజుల్లో తేజ జస్ట్ కామెడీ పీస్ అయ్యాడు. ఇన్ని రోజులు అరే ఈసారి తేజ అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకుంటున్నాడు అని ఒక మంచి ఒపీనియన్ ఉండేది. ఈ 2 days లో మొత్తం గంగలో కలిసిపోయింది. ఒక కామెడీ పీస్ లాగా బయటకు వచ్చాడు. ఆ ప్రేరణ ఫ్యాన్స్ కూడా నచ్చట్లేదు. ఇప్పుడు ఏదైతే దోశ గొడవ ఉందో అది ఖచ్చితంగా తేజ అదే తప్పు, మధ్యలో దూరిపోయి గొడవ పడ్డాడు. సో అటు నుంచి ప్రేరణ ఫ్యాన్స్ కి నచ్చట్లేదు, అండ్ గౌతమ్ ఫ్యాన్స్ కి నచ్చదు, అండ్ న్యూట్రల్ ఫ్యాన్స్ కి, ఈ 2 చూసిన న్యూట్రల్ ఫ్యాన్స్ కి కావాలని కంటెంట్ కోసమే చేస్తున్నాడు ఈ తేజ అని చెప్పేసి న్యూట్రల్ ఫ్యాన్స్ కి నచ్చదు. మొత్తం మీద కామెడీ పీస్ అయి బయటకు వచ్చాడు.
ఆ బిహేవియర్ ఏంటి అసలు? ఆ గౌతమ్ని ఆ కొట్టి మాట్లాడుతున్నాడు. మనస్సాక్షికి తెలుసు బ్రో అంట. నీ మనస్సాక్షికి తెలుసా? ఇతని మనస్సాక్షికి తెలుసా? ఫస్ట్ నువ్వు ఆ టీ షర్ట్ టాస్క్ లో ఏం చేసావో నీ మనస్సాక్షికి తెలుసా? మరి అది నీకు అండ్ 1 వీక్ ఏడ్చావు ఫ్యామిలీ వీక్ లో, అది నీ మనస్సాక్షికి తెలీదా? అది సింపతి ఏడుపా నిజమేడుపా అని? నువ్వు 100% అది నిజమేడిపోయినా అది నీ మనస్సాక్షికి తెలీదా? ఆ రోజు గౌతమ్ సపోర్ట్ చేశాను అన్నావు, చేయలేదు అన్న విషయం నీ మనస్సాక్షికి తెలీదా? ఈ రోజు నువ్వు గౌతమ్ మీద కావాలని విషయం కక్కుతున్నావు, అది నీ మనస్సాక్షికి తెలీదా? మళ్ళీ గుండెల మీద బాగుతున్నాడు వర్స్ట్ గా. వెళ్లే ముందు వర్స్ట్ ఇన్ని వర్స్ట్ పనులు చేశాడు, ఇమీడియట్ గా ఎలిమినేషన్ టాటా బై బై బయటికి. అందరూ వచ్చి దా బయటికి రా, నీ ప్లాన్ ఏం వర్కౌట్ అవ్వలేదు, టాటా బై బై అని అంటారు అందరూ. అనిపించింది ఎవరికి జాలేదు తేజ మీద. పృథ్వీని చూసి మాత్రం జాలేస్తుంది, ఎందుకంటే తను ఇచ్చిన కంటెంట్ అలాంటిది. హౌస్ కి టాప్ 5 కి వెళ్లాల్సిన కంటెస్టెంట్, బట్ ఓట్లు పడలేదు, బట్ ఇన్నాళ్ళు వచ్చాడు. సో ఉంటది, ఎందుకంటే షోకి అంత ఇచ్చాడు అండ్ ఫుల్ జెన్యున్ పర్సన్, ఫ్రెండ్షిప్ కి ఓ రేంజ్ వాల్యూ ఇచ్చిన పర్సన్ పృథ్వీ. ఒక్కటి తన విషయంలో ప్రాబ్లం ఏంటంటే ఆ రౌడీయిజంగా బిహేవ్ చేయడం, కొన్ని విషయాల్లో పొగరుగా మాట్లాడడం. ఈ ఒక్క విషయంలో పృథ్వీ మీద కోపం తప్ప తన జెన్యూనిటీ విషయంలో గానీ, తన టాస్క్లు ఆడే విధానంలో కానివ్వండి అండ్ తన ఫ్రెండ్షిప్ విషయంలో కానివ్వండి, అందరికీ పాజిటివ్ ఒపీనియన్ ఉంది పృథ్వీ మీద. ఏం నెగిటివ్ లేదు. ఇప్పుడు బయటకు వస్తాడా, ఏమీ నెగిటివ్ ఉండదు, 0 నెగిటివే. ఆ టాస్కుల్లో తన అలా పొగరుగా బిహేవ్ చేసిన లైట్, ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇన్ని ప్లస్ పాయింట్స్ ముందు అది మైనస్ అయిపోద్ది. పెద్ద నెగిటివ్ ఉండదు. చూడండి పృథ్వీ బయటకు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, ఎందుకంటే తన ఫ్రెండ్షిప్ కి ఇచ్చిన వాల్యూ తక్కువ వాల్యూ కాదు, అంటే జెన్యూనిటీ. మాస్క్ లేకుండా ఏమీ ఇక్కడ ఉండేది కాదు, ఆ స్ట్రాటజీ అంతా నోట్లోంచి బయటకు వచ్చేది, అన్ని కెమెరాలు ఉన్నాయని కూడా కాదు. ఇవన్నీ జనాలు అబ్జర్వ్ చేస్తారు. ఇన్ని రోజులు హౌస్ లో ఉన్నాను కూడా రీజన్ అదే. విష్ణు వాళ్ళు ఎలిమినేటివ్ అయిపోలేదు, విష్ణు వాళ్ళు సేవ్ అయిపోలేదు. సో తనకేం తను ఆడుకున్నాడు. అంటే అందరూ ఈ వారం విష్ణు వాళ్ళు ఎలిమినేట్ అయిపోయాడు, లాస్ట్ వారం విష్ణు వాళ్ళు సేవ్ అయ్యాడు ఇలా అంటున్నారు కదా, అలా ఏం లేదు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి దుమ్ము గురించి మాట్లాడుకుందాం. నబీల్ నిఖిల్కి పెట్టాలి, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అండ్ కరెక్ట్ గానే పెట్టాడు. నిఖిల్కి దుమ్ము అని చెప్పేసి, రోహిణి వచ్చేసి గౌతమ్కి పెట్టింది అండ్ దుమ్ము వచ్చేసి ప్రేరణకు పెట్టింది. అంటే మొదలయ్యే వీళ్ళ మధ్య గొడవలో, లేదంటే పెట్టదు. తేజ వచ్చేసి విష్ణుకి దుమ్ము పెట్టాడు, ఏ రీజన్ తో పెట్టాడు, బట్ విష్ణు మాత్రం తేజకి దుమ్ము పెట్టి దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ అంట, తనకే రివర్స్ లో పడుతుంది. ఆల్మోస్ట్ విష్ణు గేమ్ ఆడలేదంటారబ్బా. మీరు గమనిస్తూ వస్తే ప్రతి ఒక్కళ్ళు తన్నేమన్నంటే రివర్స్ లో వాళ్ళకి అదే కొడుతుంది. తేజ డైలాగ్ తేజ కొట్టిందా? ఆదిత్య ఓం గారు ఉన్నప్పుడు ఆయన నామినేట్ చేసే రీజన్ లేకుండా విష్ణుని ఆయన ప్రతిదానికి థ్యాంక్ యూ, లవ్ యూ అనేవారు కదా, గుర్తుందో లేదో. అప్పుడు విష్ణు కూడా రివర్స్ నామినేట్ చేసి అదే చేసింది. సో అలా ప్రతి వాళ్ళకి టిట్ ఫర్ టాట్ ఇవ్వడం కూడా వచ్చు. మరీ గేమ్ ఆడలేదు అంటే కరెక్ట్ కాదబ్బా. చాలా టాస్కులు తను కూడా ఆడింది విష్ణు. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ వచ్చేసి ప్రేరణని పెట్టాడు, దుమ్ములో ప్రేరణని పెట్టాడు. రీజన్ ఏంటంటే ఇలాగ నా విషయంలో ఏవైతే తన మాటలు జారిందో అవి నాకు తప్పు అనిపించాయి అని చెప్పేసి పెట్టాడు. పృథ్వీ వచ్చేసి తేజాని దుమ్ములో పెట్టాడు. అవినాష్ వచ్చేసి పృథ్వీని పెట్టాడు. ఒకటి, నామినేషన్స్ లో పాయింట్స్ ప్రాపర్ గా ఉండవు అండ్ టాస్కుల్లో కొంచెం ఫౌల్ గేమ్లు ఆడకుండా ఆడితే బాగుంటుంది అని చెప్పేసి పెట్టాడు. ప్రేరణ తేజాని పెట్టి ప్రాపర్ పాయింట్ చెప్పింది. తేజ పెట్టి ఇలాగా నువ్వు కంటెంట్ కోసం చేస్తావని ఆడియన్స్ కి తెలిస్తే నిన్ను బయటికి పంపేస్తారు, ఫినాలేలో ఉండవు అనుకుంటున్నా అని. అదే జరిగింది అట్లాడికి. సో అది నెక్స్ట్ వచ్చేసి మ్యూజికల్ చైర్ ఏంటన్నది చెప్పలేదు కదా. సో నెక్స్ట్ సండే ఎపిసోడ్ లో టాస్క్ జరుగుతుంది అనమాట, మ్యూజికల్ చైర్ టాస్క్. ఆ టాస్క్ లో పృథ్వీ గెలుస్తాడు అండ్ సాటర్డే ఎపిసోడ్ లో ఓన్లీ అవినాష్ ఫస్ట్. నేను కొంచెం తక్కువ చెప్తున్నా మాట్లాడలేక. ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ అయ్యాడు కదా, ఇంకా అంతకు మించి సేవింగ్ ఏం చేయరు. సండే ఎపిసోడ్ లో ఫస్ట్ గౌతమ్ ని, సెకండ్ ప్రేరణని, థర్డ్ నిఖిల్ ని, ఆ తర్వాత విష్ణుని కాదు ఇంకంతే కదా, అయిపోయారు కదా, మిగిలారా అంతే. మిగిలిన విష్ణు అండ్ పృథ్వీ వీళ్ళిద్దరేమో ఎలిమినేషన్ రౌండ్ లో విష్ణు ఇన్ను పృథ్వీ అవుట్. సో ఇది జరుగుతుంది అనమాట. వెళ్లే ముందు ఒక వీల్ చైర్ టాస్క్ పెట్టారు. ఆ వీల్ చైర్ టాస్క్ లో పృథ్వీయే గెలిచాడు. అక్కడ కూడా తన సత్తా చూపించుకుని చాలా గౌరవంగా హౌస్ లోంచి బయటకు వస్తాడు అనమాట పృథ్వీ. సో ఇది సెకండ్ ప్రోమో అండ్ పృథ్వీ ఎలిమినేషన్ గురించి. మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ కలుద్దాం రివ్యూలో. టాటా బై బై. లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి అయ్యా, కొంచెం నా రివ్యూస్ నచ్చిన వాళ్ళైనా.